కాశ్మీర్ భారతదేశంలో కలుస్తానంటే ఐక్యరాజ్య సమితికి లెటర్ రాసినోడు ఎవరు? ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారి ముత్తాత గారు జవహర్లాల్ నెహ్రూ గారు. వాళ్ళ నాన్నకి అమ్మకి నాన్నగారు. నెంబర్ 1. బెలూచిస్తాన్ ఈ దేశంలో కలుస్తానంటే వద్దన్నవాడెవరు? ఆయన గారే. అలాగే టిబెట్ భారతదేశంలో కలుస్తానంటే వద్దన్న వాళ్ళు ఎవరు? ఆయన గారే. భూటాను నేపాలు ఆ రోజున భారతదేశంతో ఒక పార్ట్గా ఉండటానికి సిద్ధపడితే వద్దన్నది ఎవరు? ఆయనే. భారతదేశంలో ప్రధానమంత్రి పదవికి ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్తే వద్దని ఆపినోడు ఎవరు? ఆయనే. ఆయనకి తోడు మహాత్మా గాంధీ. ఇవి చరిత్రలో దాచేసిన సత్యాలు, తర్వాత బయటకు వచ్చిన నిజాలు. అలాగే మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ తనేదో కమ్యూనిస్టులతో కలిసి తిరిగాడు. పాపం లోక జ్ఞానం నేర్చుకొని చెప్పి ఆ రోజుల్లో రాజుల కాలంలో గనక అజ్ఞాతంలో ఉండి నువ్వు దేశాటం చేసిరా అని పంపించేవాళ్ళు. రాజుగారి కొడుకు అని చెప్పకుండా సింగల్గా దేశం అంతా చుట్టూ తిరిగేసి అక్కడ పబ్లిక్తో మాట్లాడొచ్చాక ఆయనకి రాజ్యాధికారం కట్టబెట్టడం ఆ రోజుల్లో ఉండే సంప్రదాయం. అట్లాగే ఈయన్ని కూడా ప్రధానమంత్రిని చేద్దామని చెప్పి నువ్వు దేశం అంతా తిరిగి నేర్చుకోరని ఆయన అని చెప్తే ఈయన ఏం చేశాడు? కమ్యూనిస్టు సంఘాల వాళ్ళతో తిరిగాడు. వాళ్ళు ఈ రకరకాల అంటే వాళ్ళు ఏదైతే చైనా నేర్పినటువంటి విషయం, రష్యా నేర్పినటువంటి విషయం, లేదా వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాసుకున్న విషయం ఏదైతే ఉందో అదే వాళ్ళ జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం ఈయనకి నేర్పారు. ఈయనకి లోక జ్ఞానం లేదు, చదువు వచ్చింది విదేశాల్లో. దాంతో వాళ్ళు చెప్పింది నిజమని నమ్మి ఇప్పటికీ వాదిస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి దేశ స్వతంత్రంతో ఏం సంబంధం అన్నాడు. కరెక్టే. ఇంతకీ రాహుల్ గాంధీకి ఏం సంబంధం? సోనియా గాంధీకి ఏం సంబంధం? ఇంకోటి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అయింది ఇప్పుడు, అంటే స్వతంత్రానికి ముందే పుట్టిందిగా. ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే ఆ రోజున భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేవాడు జిన్నా. గాంధీ గారు కూడా చప్పట్లు కొట్టేవాడు మహానుభావుడు అనిపించుకోవడానికి. ఇప్పుడు మహాత్ముడు అనిపించుకుంటే అప్పుడు మహాత్ముడు అనిపించుకోవడానికి. ఆ తర్వాతన తీసుకెళ్ళి మొత్తం మొక్కలు మొక్కలు చేసి వదిలిపెట్టేవాళ్ళు. ఆ రోజున ఇస్లామిక్ రాజ్య స్థాపన లేకపోతే కనుక భారతదేశం నడిబొడ్డున హైదరాబాద్లో తీసుకెళ్ళి పాకిస్తాన్ చేతిలో పెట్టుకోవడం ఏంది, లేకపోతే రాజస్థాన్ పాకిస్తాన్ చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేయడం ఏంటి? ఎన్ని జరిగినాయి కుట్రలు. ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేవాడే లేకపోతే కనుక ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థానాలు విలీనమే చేయకపోతే ఈ గాంధీకి వాల్యూ ఏముంది, నెహ్రూకి వాల్యూ ఉంది. అలాగే పాకిస్తానుడు కాశ్మీర్ లాక్కుంటుంటే ఆ రోజున ఆ కాశ్మీర్కి చివరికి ఆ నెహ్రూ అనేటటువంటి ఆయనతో వల్ల కాదని చెప్పి మన సైన్యాన్ని వెళ్ళమంటే సైన్యం అక్కడ దిగడానికి పెద్ద ఎత్తున మంచు పడతా ఉంటే ఆ టైంలో అక్కడ ఉన్న రన్వేని క్లియర్ చేయడానికి ఎవరు మనుషులు లేకపోతే ఆర్ఎస్ఎస్ని అడిగితే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వెళ్ళి అది క్లియర్ చేసిన మాట నిజం కదా. ఆ తర్వాత కదా ఆ ప్రాంతానికి మన సైన్యం చేరడం, మిగతా భూభాగాన్ని ఆక్రమణకు గురి కాకుండా చూడటం. అంటే స్వతంత్ర సమరం కానీ స్వతంత్రం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కీలక పాత్ర ఉంది కదా. బట్ ఇదంతా రాహుల్ గాంధీకి చెప్పేది ఎవరు? ఆయనకి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయడు.